నమస్తే అండి. నా పేరు మల్లీశ్వరి. నేను సిడిపిఓ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో యాజ్ ఎ గెస్ట్ ఆఫీసర్గా తాడ్వాయి ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నాను ములుగు డిస్టిక్లో. నాకు ఇద్దరు పిల్లలు, సాయి వశిష్ట అండ్ అద్భుత. వీళ్ళిద్దరికీ కూడా ఏంటంటే డిఎంఐటీ టెస్ట్ చేయించడం జరిగింది. చేసిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ చేసేటప్పుడు అంటే కౌన్సిలింగ్లో తెలుసుకున్న విషయాలు ఏంటంటే, సారు చెప్తూ ఉంటే కౌన్సిలింగ్లో వాళ్ళు అంటే బ్రెయిన్ ఏ విధంగా ఉంటుంది, బ్రెయిన్లో పార్ట్స్ ఏ విధంగా ఉంటాయి, ఫింగర్ ప్రింట్స్, రైట్ హ్యాండ్స్, లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ ప్రింట్స్లో ఏ విధంగా మన మైండ్ డివైడ్ అయి ఉంటుంది, అది అంటే బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి, అంటే మోటివేషనల్ స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్, మళ్ళీ అదేవిధంగా వాళ్ళకి యాక్షన్స్, ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ ఈ డిఎంఐటీ టెస్ట్లో తెలుసుకోవడం జరిగింది. అంటే కౌన్సిలింగ్ సార్ చెప్తుంటే ప్రతి ఒక్క పాయింట్ చెప్తుంటే ఏంటంటే ప్రతిదీ పిల్లలకి అన్వయించుకొని, అరే ఇది అంటే టెస్ట్ చేయకముందు పిల్లలు ఇట్లున్నారు, ఇది ఏదైనా చెప్తే వాళ్ళు నో అని అనడం అనేది అది బేసికల్గా వాళ్ళ బ్రెయిన్ అట్లా ట్యూన్ అయి ఉన్నది అనేది నేను ఈ కౌన్సిలింగ్లో తెలుసుకోవడం జరిగింది. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ అండి. చాలా బాగుంది. మా పిల్లలు ఏంటంటే బాబు వచ్చేసి 9 ఇయర్స్ రన్నింగ్ ఉన్నాడు, పాప వచ్చేసి 7 ఇయర్స్. సో ఇక్కడే మనకి ఇప్పుడు బేసిక్స్ అనేది, ఫౌండేషన్ అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి బ్రెయిన్ ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుంది మనకి, అంటే ఈ టెస్ట్లో వాళ్ళ స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఎందులో వెళ్తే అంటే వాళ్ళు ఏదైనా కల్చరల్ అయినా లేకపోతే మ్యూజికలా లేకపోతే ఇంకా సంథింగ్ మ్యాథమెటిక్స్, లాంగ్వేజెస్, టీచింగ్, ఎడ్యుకేషన్, ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా మనకి ఇక్కడ ఒక స్టార్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఫింగర్ ప్రింట్ని స్కాన్ చేసిన తర్వాత దాంట్లో వచ్చిన రిజల్ట్ ప్రకారంగా స్టార్స్ 5 స్టార్స్, 4 స్టార్స్, 3 స్టార్స్ బేస్ చేసుకొని వాళ్ళు ఎలాంటి ఫీల్డ్లోకి వెళ్తే వాళ్ళు ఈజీగా గెట్ అన్ అవుతారు, ఈజీగా అందులో సక్సెస్ అవుతారు అనేది కూడా యాజ్ ఎ పేరెంట్గా నాకు చాలా బాగా అర్థమైంది. సో నేను ఇది అయితే మా ఇద్దరు పిల్లలకి చాలా చాలా యూస్ఫుల్ అండి. ఇదే టెస్ట్ ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఉండేది ఉంటే నేను కూడా ఇప్పుడు యాజ్ ఎ గెస్టెడ్ ఆఫీసర్ ఉన్న ఇంకా ఇంకా మంచి ఉన్నతమైన పొజిషన్లో ఉండేదాన్ని. నాకున్న ఆ హ్యాబిట్స్, నేను యాజ్ ఏ ఒక అథ్లెటిక్గా ఉండాలని అంటే స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా పేరెంట్స్ సపోర్ట్ అట్లా లేకపోవడము, దాంతోనే నేను ఏంటంటే మళ్ళీ ఎడ్యుకేషన్ వైపు రావడం, ఇట్లా చదువుకోవడం ఈ విధంగా ఉన్నా. సో నాకు అప్పుడు ఇలాంటిది నా పేరెంట్స్ నాకు ఇచ్చి ఉంటే నేను ఇంకా కొంచెం మంచి పొజిషన్లో ఉండేదాన్ని. ఇదైతే చాలా యూస్ఫుల్గా ఉంది. థ్యాంక్ యూ డిఎంఎఫ్టీ.